కులం సర్టిఫికేట్లు దొరకక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గావులే కులం వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ ఎంఆర్ఓలు కొత్తగా ఎంఆర్ఓలు అవుతారు చూడండి, ఆర్డీఓలు అవుతారు, ఈ వెనకట ఏజ్ వాళ్ళు కాకుండా న్యూ రిక్రూట్మెంట్ అవుతారు కదా. అరే కులం సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంత సతాయిస్తారు. అయితే నేను చదివిస్తాను నా పిల్లవాడిని అని ముందుకొస్తే పాపం రోడ్డు మీద ఇల్లు లేని నిరుపేదలు సంచార జాతులు వారికి కులం సర్టిఫికేట్ ఇయ్యారండి బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో జాయిన్ అవ్వాలంటే. సో మళ్ళా ఇక్కడ ప్రభుత్వంకి వస్తేనేమో నేను మా గత ముఖ్యమంత్రికి నివేదించిన 10% రిజర్వేషన్ పెట్టండి సార్ సంచార జాతులకని. ఆయన వినలేదు. కంప్యూటర్ టెస్ట్ రాయగలుగుతారా? రోడ్ పక్క గుడారాలు వేసుకొని బతికే సంచార జాతులకు ఇంటి నెంబర్ లేని ఆధార్ కార్డు లేని ఇండ్లోకి కులం సర్టిఫికేట్ ఇస్తారా వాళ్ళు? అందుకే కొంతమంది పాపము మైగ్రేట్ అయిపోయి గాంవ్లే అనే వాళ్ళు యాదవ్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇవాళ ఇప్పుడంటే బైర్కమ్మరకు మొన్న మేము కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో గుర్తించినాం కేంద్ర ప్రభుత్వం. అయితే వారికి బైర్కమ్మర వాళ్ళు కమ్మర అనే విశ్వకర్మ అనే సర్టిఫికేట్ తీసుకొని పోయినారు. అంటే కొన్ని జాతులు అంతరించిపోయినాయి తెలంగాణలో. వారి సాంస్కృతిక వైభవం ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా అండి? అదో పెద్ద చర్చ. భరత్ గారు ఎప్పుడైనా మీరు పెట్టండి. సో ఈ రోజు టాపిక్ ఎలాబరేటెడ్ గా ఉంటే ఆ సాంస్కృతిక వైభవం గురించి నేను చెప్తాను. ఆ జాతులు రాజన్నలు కావచ్చు, పెద్దమ్మలోలు కావచ్చు, లేకపోతే మండివాడు కావచ్చు, ఇవాళ వారు స్వాతంత్ర పోరాటంలో ఏ రకంగా పోరాడినారు. ఇవాళ బెగ్గర్స్ అని పిలుస్తా ఉన్నాం, కానీ బెగ్గర్స్ కాదండి. ఒక ఊర్లో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం కాదను ఇంకో ఊర్లో చెప్పడానికి నక్సలైట్ల లాగానే ఊర్ల పొంటి తిరిగి ఎక్కడ ఏది దొరికితే అది అడుక్కొని తిని ఆ ఊర్లో అట్లా పోరాడిరు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిరు, మీరు కూడా కొట్టండి అని ప్రేరేపిస్తూ ఊరూరు తిరిగినారు. అట్లా సంచార జాతులైనారు. అందుకు బ్రిటిష్ వాడు వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ గా డిక్లేర్ చేసినారు. మనం వచ్చిన తర్వాత డీనోటిఫై ఆఫ్టర్ సో మెనీ ఒక డెకేడ్ తర్వాత చేసినాం. సో ఈ రకంగా అన్యాయమైన జాతులు ఎంబీసీలు, సంచార జాతులు. ఇంకా ఇప్పుడున్న ఎంబీసీలు అనుకుంటున్నటువంటి మన ఎర్లియర్ గవర్నమెంట్ నన్ను చైర్మన్ గా పెట్టింది కూడా శాస్త్రీయబద్ధం కాదు. అది దాంట్లో కూడా చాలా అంశాలు ముడి ఉన్నాయి. సో ఉదాహరణకి అనేక కేటగరైజేషన్ మళ్ళీ కావాలి. ఆ రోజున్న పరిస్థితులు అనంతరాం కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి వారు చేసినారు. ఇవాళ దేశంలో ఒక్కొక్క దగ్గర కొన్ని సంచార జాతులు ఉన్న కులాలు ఎస్సీలు ఎస్టీలలో చేరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం ఈ ప్రభుత్వాలకు వారి మీద గోసలేదు. ఇంతెందుకు ఒక దొమ్మరి కులస్తులు ఎంత చదివినా గానీ వాళ్ళ కులం మార్పిడి సర్టిఫికేట్ చెయ్యట్లేదు. రెండోది ఒక ఎద్దును సైతం మనము చదువుకోనోని జ్ఞానం లేనోని ఒక ఎద్దుతో పోలుస్తామండి. అంటే వాడు ఏమి చేయలేడని. భరత్ గారు ఇది బాగా వినండి. కానీ నా గంగిరెద్దులన్నా ఇంటి ముందుకు ఎద్దును తెచ్చి ఆ ఎద్దును సైతం ఎట్లా చెప్తే అట్లా వినేటట్టు మన ముందు విన్యాసం చేస్తాడండి. మనకెంత మానసిక వికాసం జరుగుతుంది. మరి ఎద్దును సైతం ఆడించగలిగినోడు ఎంత గొప్పోడండి శాస్త్రీయంగా. సో ఈ రకమైనటువంటి అనేకం ఉన్నాయి భరత్ గారు. దీని మీద కూడా ఎప్పుడన్నా మీరు చర్చ పెట్టాలని, మీలాంటి జర్నలిస్టుల ముందు చర్చ ఇది జరగాలని కోరుకుంటా ఉన్నా. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కు కన్ఫైన్ మై పార్టీ స్టాండ్ ఈస్ క్లియర్ ఇన్ లెజిస్లేచర్ లో తప్పకుండా మేము 42% స్వాగతించాం. అది మాకు ఇష్టం ఉండి ఇష్టం లేక కాదు. ఓబీసీలకు 42% అన్న వస్తే బాగుండు అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. కానీ కామారెడ్డిలో వారి మేనిఫెస్టోలో వాళ్ళు కేటగరైజేషన్ తో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామన్నారు. కానీ ఆ రకంగా ముందుకు పోలేదు. సో కాబట్టి ఆ అభ్యంతరాలు ఉన్నా సరే గుడ్డిలో మెల్ల ఈ రోజు అయితే ఇమీడియట్ గా కానివ్వండి. ఒకవేళ వీళ్ళు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుప్పిగంతులు వస్తుంది, 100 years ఎక్స్పీరియన్స్ ఉన్నదంటది. కానీ చట్టాలకు అనుగుణంగా పోవట్లేదు, ఎక్కడో చట్టాల వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తే ఎట్లా అని కూడా మేము భావిస్తూ భయపడుతూ ఆందోళన చెందుతా ఉన్నాం. కానీ పార్టీగా మేము 42% మా రామచంద్రరావు గారు డిక్లేర్ చేసినారు, మేము తప్పకుండా ఇస్తాం లోకల్ బాడీస్ లో అని చెప్పి. సో రెండోది ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, బహుశా మాధవ్ రెడ్డి గారు దీంట్లో వచ్చినట్టున్నారు ఇప్పుడు మీతో పాటు. సో ఇప్పుడు జూమ్ లో ఉన్నారా మాధవ్ రెడ్డి? మాధవ్ రెడ్డి గారు తీసుకుంది ఒక్క నిమిషం శరత్ గారితో ఒక్కసారి మాట్లాడి తీసుకోండి. విజ్ఞప్తి చేసినాక తీసుకోండి. ఎందుకంటే నాకు మంచి రాజకీయాలలో నా జూనియరే నన్ను అన్న అనుకుంటే తిరిగిన వాడే. నేను ఏమంటున్నా అంటే మాధవ్ రెడ్డి వింటుంటే కేశవాపురం నాకు తెలియని గ్రామం కాదు. నేను ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఊరు పక్కనే. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా మాధవ్ రెడ్డి గారు, అక్కడ సామాజికంగా ఆ ఒక గ్రామం ఎట్లా ఏర్పడుతుంది అంటే అనేక కులాలు అక్కడ ఉంటాయి. నీకు నాగలి కావాలంటే నా విశ్వకర్మన్న చేసియాలి, మీ ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే నా హౌస్లన్న మంగళసూత్రం టైంకి అందియాలి, నీ పెళ్లిళ్ళు అయితే కూడా నీ పెళ్లి కూడా మేము ఐరన్లు అందించిన వాళ్ళము. రేపు నీకు ఎటువంటి రోగస్తులు ఉన్నా గానీ బట్టలు ఉతికే వాళ్ళు. ఇవాళ నాయి బ్రాహ్మణులు నెత్తిల పుండ్లైనా రేపు దినాలైనా ఎంత టైం కోర్చి వారికి ఉన్నా గానీ నీకు వచ్చి సౌరాలు చేస్తారు. ఈ సేవ చేసే కులాలకు వ్యతిరేకంగా మారకు. మా రవీందర్ అన్న లైన్ అక్కడ ఉంది, రవీందర్ రెడ్డి గారు, ఆయన కుల పోరాటం చేస్తూనే రెడ్ల కోసం. కానీ ఒక సోబర్ గా మాకు ఈడబ్ల్యూఎస్ నువ్వు అన్నావు, నిన్న చర్చలు చూసినా అది విద్యా ఉద్యోగాలలో ఉంది, మరి మాకు లేదు.
అది కల్పించమని నువ్వు ముఖ్యమంత్రి గారికి పోరాటం చేయి, దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ దయచేసి నువ్వు మీకే ఉంది కదా రిజర్వేషన్. నేను చెప్పేది మాకు లేదు. ఈడబ్ల్యూ విద్యా ఉద్యోగాలు నీ ఈడబ్ల్యూఎస్ కుంది. నేనేమంటున్నా ఈ 42% ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం ఎంట్రన్స్ కోసం మాత్రమే రిజర్వేషన్ ఉందన్న. ఒక నిమిషం కంప్లీట్ ఒక నిమిషం. నేనేమంటున్నా అది మాకు మండల్ కమిషన్ అది వేరు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన బిల్లులో విద్యా ఎంప్లాయ్మెంట్ బిల్లు తెచ్చినాడు, దాన్ని మాత్రం ఉరుకులాడతలేడు, దాన్ని అమలు పరుస్తలేడు. ఈ డిస్ప్యూటెడ్ మెకానిజం రాజకీయ పార్టీలని ప్రతిపక్ష పార్టీల ముగ్గులోకి లావడానికి కేంద్రాన్ని నిందించడానికి ఉపయోగించుకుంటున్నాడు. అందుకనే కేశవపురం పోయినప్పుడు మా బీసీలు అందరూ బీసీ నాయకుడిగా మాట్లాడుతా ఉన్నాను, ఎంబీసీలకు చెందిన నాయకుడిగా మాట్లాడుతా ఉన్నాను. ఎస్సీల కంటే ఎస్టీల కంటే దుర్భర పరిస్థితుల్లో నువ్వు వేసిన కేసులో నాయన గంగిరెద్దులో కూడా సఫర్ అవుతారు, బుడుపుక్కలో మొండి వాళ్ళు అవుతారు. అది డిమాండ్ చెయ్యి. కానీ ఏదో వస్తుంటే ఫోన్ కూడా ప్రయత్నించిన ఇక నీ ఇష్టం, నీ విఘ్నతకు వదిలేస్తున్నా. నేనేం ప్రజాస్వామ్యాన్ని నమ్మినోని, లాయర్ని, చట్టాల ప్రకారం నేను పోరాడేటోని, నీ ఇష్టం అది. కానీ సామాజికంగా ఊరికి పోయినప్పుడు నీకు ఈ అన్ని కులాల వారు కూడా నిన్ను ఆదరించాలి. దయచేసి నువ్వు నిన్న అహంభావంతో నేను రావాలన్నా, నీ గ్రామానికి రావాలన్నా, బీసీలకు పంపించాలన్నా, మాట్లాడాలన్నా వస్తా. నీ గ్రామానికి వస్తా, ఓబీసీ కులాలందరినీ తీసుకొస్తా. మనం మీ కులస్తులు కూడా కేశాపురంలో ఇప్పుడు బీసీ సర్పంచ్ కావద్దా, గంగిరెద్దులైన సర్పంచ్ కావాలి, చెప్పు. గంగిరెద్దు కావాలి, సాకలైన కావాలి, మంగళైన కావాలి. అది నేను ఏమంటున్నా, ఆర్థికంగా మాత్రమే అవుతున్నారు. ఏమంటుంటే కింది స్థాయిలో అవుతారు. మీకు క్రిమిలేయర్ గురించి అడగరు. 90 నుంచి ఏబీసీ వర్గీకరణ అడగరు. 8 లక్షల రూపాయలు ఇస్తే ఏబీసీ వర్గీకరణ మేమందరం గనక బీసీలము. తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది? తెలంగాణ వ్యతిరేకిస్తే మీకు బట్టలు ఉత్కము, సౌరాలు పోరాడుతూ వచ్చినాయి. ఆ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ విభజించాలి కులాల మాధవరెడ్డి. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వరకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటువాదం వాళ్ళు సౌత్ ఇండియా మన కులాల మధ్యన కొట్లాటలు పెడతారు. కాకపోతే దీని సంయమనంతో చర్చల ద్వారా మనం పార్టిసిపేట్ చేస్తా. ఇవాళ రెడ్ లెఫ్ట్ కార్పొరేషన్ అడుగుతున్నారు. ఇంకేముంది, ఈడబ్ల్యూఎస్ లో మీకు రిజర్వేషన్ వచ్చింది, విద్యా ఉద్యోగాలు పొందుతారు.